మిత్రులారా నమస్తే. మీ ఓరిగంటి యాదయ్య. అంబేద్కర్ జయంతిని కొద్ది గంటల్లో దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రామాన పెద్ద ఎత్తున జరుపుకోవడానికి ప్రజలు సన్నద్ధమవుతున్నటువంటి సందర్భం ఇది. అంబేద్కర్ జయంతికి అంత ప్రాధాన్యత ఎందుకుంది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పూర్తి చేసుకుంటే చాలా అంశాలు మనకు తెలియని అంశాలు మన ముందుకు వస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంబేద్కర్ ఒక నిమ్న జాతి అంటరాని తన కులంలో పుట్టడం వల్లనే అనేక సమస్యలను ఎదుర్కొని వాటిని ధీటుగా ఎదుర్కొని రాజ్యాంగాన్ని రచించేంత స్థాయికి ఎదగడం అంటే దేశంలో అది మామూలు విషయం కాదు. తను ఉత్తరప్రదేశ్లో 1891లో జన్మించినప్పటికీ అక్కడి నుంచి తన తండ్రి రామ్జీ పిల్లల చదువు కోసమని పూణేకు వచ్చి ఆ పూణేలో ఒక చిన్న రూమ్ తీసుకొని పిల్లల చదువు అంబేద్కర్ యొక్క చదువు మీద తన యొక్క శ్రద్ధను గుర్తించి అంబేద్కర్ యొక్క తెలుగును గుర్తించి బాగా చదివించాలనేటువంటి ఆలోచనకు వచ్చి పూణేలో ఒక స్కూల్లో చేర్పించడం జరుగుతుంది. ఆ సందర్భంగా అంబేద్కర్ స్కూల్కు పోతున్నటువంటి సందర్భంలో అంబేద్కర్కు అనేక అవమానాలు ఎదురవుతున్నటువంటి సందర్భాలు చాలా వచ్చినాయి. ఆ రోజు దళితుల్ని ఒకవైపున కూర్చుండబెట్టి చిన్న బోనసం చేసి దళిత పిల్లలందరూ కూడా అంటరాని వాళ్ళని చెప్పి పక్క కూర్చుండబెట్టినటువంటి రోజులవి. ఆ రోజుల్లో అట్లాంటి అస్పృశ్యత, అంటరానితనం, అవమానాలు ఎదుర్కొంటూ చదువుకోవడం అంటే చాలా మామూలు విషయం కాదు. అంబేద్కర్ చాలా తెలివైనవాడు, ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వాడు. అసలు మమ్మల్ని ఎందుకు ఈ పక్కన పెడుతురు అనేటువంటి విషయాన్ని పెద్ద అవమానానికి గురవుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఒకనొక సందర్భంలో అంబేద్కర్ యొక్క తెలివి చూసి అక్కడ ఉన్నటువంటి టీచరు అంబేద్కర్ ని బోర్డు మీద ఒక లెక్క చేయమని పిలిచినప్పుడు మిగతా పిల్లలందరూ కూడా పెద్ద గోల చేసినటువంటి సందర్భం ఉంది. అంటే గోల చేయడం అంటే అంబేద్కర్ ఆ బోర్డు మీద లెక్క చేయొద్దు అని, ఎందుకు లెక్క చేయొద్దు అనేటువంటి విషయాన్ని చూస్తే మిగతా పిల్లలందరూ కూడా ఆ బోర్డు వెనకాల తమ టిఫిన్ బాక్సులు పెట్టుకున్నటువంటి ప్రదేశం. ఆ స్థానంలో అక్కడ బోర్డు మీద అంబేద్కర్ ఏదైనా అక్కడ లెక్కలు చేస్తే అక్కడ ఉన్నటువంటి టిఫిన్ బాక్సులన్నీ కూడా మైలబడిపోతాం, మేము తినలేము అనేటువంటి సందర్భాన్ని చెప్పడం కోసం వాళ్ళందరూ కూడా గోల చేసి లొల్లి పెట్టినటువంటి సందర్భం ఉంది. అంటే అంబేద్కర్ ఇలాంటి అవమానాలు చాలా ఎదుర్కొన్నాడు. అంతేకాదు, గ్రామంలోకి వెళ్ళినప్పుడు అంబేద్కర్ బాగా దాహం వేస్తున్నటువంటి సందర్భంలో అంబేద్కర్ ఒక బావి దగ్గర నీళ్లు తాగడానికి పోతే అక్కడ ఎవరు లేరు, అసలు నీళ్లు చేరడానికి లేరు, నీళ్లు పోయడానికి లేరు, ఎవరు లేరు. అటువంటి సందర్భంలో అంబేద్కర్ తనే నీళ్లు చేదుకొని తాగితే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు అంబేద్కర్ పట్టుకొని విపరీతంగా కొట్టినటువంటి సందర్భం ఉంది. అంటే ఒక మంచి నీరు కూడా తాగడానికి అర్హుడు కాదు అంటరాని వాళ్ళు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఎంత అవమానం ఎదుర్కొన్నాడో అంబేద్కర్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తే అర్థమవుతుంది. అందుకోసం అంబేద్కర్ చదువుకుంటున్నటువంటి సందర్భంలో తండ్రి ఏ చిన్న రూమ్ అయితే తీసుకొని పిల్లల కోసం ఇక్కడికి వచ్చాడు, ఆ పిల్లలకు సంబంధించినటువంటి రూమ్ లో ఆ కుటుంబ సభ్యులంతా కూడా పడుకోవడం కష్టమైంది. అంబేద్కర్ చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. కానీ అంబేద్కర్ ని చదివించడం కోసం తండ్రి తపన ఇంత అంత కాదు. తండ్రి ఆ రూమ్ లో అందరూ పండుకోవడానికి అవకాశం లేకపోతే తండ్రి 2 గంటల దాకా మేలుక ఉండి అంబేద్కర్ లేపి 2 గంటలకు చదువుకోమని చెప్పి తను పండుకునేవాడు. 2 గంటలకి లేచి అంబేద్కర్ చిన్న దీపం ముందు చదువుకుంటూ ఉదయం దాకా చదువుకొని మళ్ళీ ఉదయం కాగానే స్కూల్ పోవడం అంటే మామూలు పట్టుదల కాదు. అంటే చదువు మీద ఎంత శ్రద్ధ ఉంది అంబేద్కర్ అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకోసం అంబేద్కర్ కు సంబంధించినటువంటి అంశంలో అసలు చిన్నతనం నుంచే పెద్ద ఎత్తున చదువు మీద ఒక దిక్కు శ్రద్ధ వహిస్తూనే రెండు తనకు ఎదురవుతున్నటువంటి అవమానాలు ఏవైతుందో ఈ మానవ సమాజంలో ఏంటి తేడాలు, ఏంటి తారతమ్యాలు, ఈ అంటరానితనం ఎందుకు ఉంది అనేటువంటి ఒక ప్రశ్న తనలో ఎప్పుడు మెదులుతున్నటువంటి సందర్భం ఉంది. అంబేద్కర్ చదువు
మెట్రికులేషన్ లో పాస్ అయిన తర్వాత అందరూ దళితులకు సంబంధించిన వాళ్ళు కానీ మిగతా ఒక సామాజిక దృక్పథం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టి అతన్ని సన్మానించినటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత అంబేద్కర్ కుటుంబం ముంబైకి పోయిన తర్వాత ముంబైలో అంబేద్కర్కు సంబంధించినటువంటిది పెళ్లి చూసి రామాబాయితో వివాహం జరిగింది. వివాహం కూడా ఎక్కడ జరిగింది? ముంబైలో ఒక మార్కెట్ యార్డు, ఉదయం పూట మార్కెట్ జరుగుతుంది, రాత్రిపూట ఇది ఫ్రీగా ఉంటుంది. ఈ మార్కెట్ యార్డ్ లో రాత్రిపూట పెళ్లి చేసుకొని మనం ఉదయం వరకు కంప్లీట్ చేసుకోవచ్చు అనేటువంటి పద్ధతిలో ఆలోచించేసి రాత్రిపూట వివాహం చేసేసి ఉదయం వరకు దాన్ని ఖాళీ చేసినటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత అంబేద్కర్ ఆ రోజు ఆ వయసుకు పెళ్లి నాటికి అంబేద్కర్ కు 17 సంవత్సరాలు, రమాబాయి ఆయన భార్యకి 9 సంవత్సరాలు. ఆ రోజు మీకు మనందరికీ కూడా తెలుసు, బాల్య వివాహాలు హిందూ మతంలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సందర్భం అది. ఆ రోజుల్లో ఆయన అంబేద్కర్ అక్కడ పెళ్లి అయిన తర్వాత తన చదువుతూ డిగ్రీ చేస్తూ ఆ రకంగా కుటుంబాన్ని లీడ్ చేయడం అంటే చాలా కష్టమైపోయేది. ఈయన కుటుంబంతో పాటు వీళ్ళ అన్నగారి కుటుంబాన్ని కూడా ఈయననే లీడ్ చేయవలసినటువంటి పరిస్థితి, చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రమాబాయి అంబేద్కర్ కి ఎంత సపోర్టుగా నిలబడ్డదంటే, తన భార్య తనకు చదువు లేకపోతే అంబేద్కర్ ద్వారా చదువు నేర్చుకొని జ్ఞానాన్ని నేర్చుకొని అంబేద్కర్ కి సపోర్ట్ గా నిలిచి ఆ రకంగా తను చేస్తున్నటువంటి చదువుకుంటున్నటువంటి ఏదైతే చదువుతూ ఉన్నాడో ఆ చదువుకి పెద్దగా సపోర్ట్ గా నిలిచినటువంటి సందర్భం ఉంది. అంబేద్కర్ చిన్న ఉద్యోగం చేయడానికి ఇష్టపడ్డాడు, ఈ కుటుంబాన్ని పోషించడానికి. ఉద్యోగంలో జాయిన్ అయితే తండ్రి, నువ్వు ఉద్యోగం చేయడం ఏంది, ఈ సమాజం కోసం ఏదో చేయాలన్న ఆలోచన ఉంది, మీరు ఉద్యోగం చేస్తే నువ్వు ఉద్యోగం చేయడం సరైంది కాదనేటువంటి పద్ధతిలో అంబేద్కర్ తండ్రి రామ్జీ గారు అన్న సందర్భం ఉంది. ఎందుకు రామ్జీ గారు అన్నారంటే, జ్యోతిబా ఫులే శిష్యుడు రామ్జీ, జ్యోతిబా ఫులే ఆలోచనలు నడిచేటువంటి అతను రామ్జీ. అందుకోసం జ్యోతిబా ఫులే ఆలోచనలు, ఆయన చేస్తున్న పోరాటాల ప్రభావం రామ్జీ మీద ఉన్నాయి. కొడుకుని ఆ రకమైనటువంటి పద్ధతిలో దాన్ని చూడాలి, ఒక జ్యోతిబా ఫులే లాగా చూడాలి, ఈ సమాజం కోసం పనిచేయాలి, వీడు చదువుకుంటూ మంచి శ్రద్ధ ఉంది అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. అప్పుడు అంబేద్కర్ ఉద్యోగం చేస్తానంటే తన మనసు ఒప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం అంబేద్కర్ ఆ సందర్భంలో పిల్లలు కూడా 4 పిల్లలు కూడా పుట్టడం అనేది జరిగింది. ఒక అమ్మాయి, 3 అబ్బాయి. కానీ వాస్తవానికి ఏంటంటే ఒక్క అబ్బాయి మాత్రమే, యశ్వంత్ అనే అబ్బాయి అనుకుంటాను, ఒక్క అబ్బాయి మాత్రమే బ్రతికాడు, మిగతా 3 పిల్లలు చనిపోయారు. ఈ అబ్బాయి కూడా అనారోగ్యంతో ఉన్నటువంటి సందర్భం. అంబేద్కర్ కి చాలా పిల్లలంటే చాలా ప్రేమ ఉన్నటువంటి సందర్భం. కానీ ఈ రకమైనటువంటి ఇష్యూస్ అన్ని చూసిన తర్వాత అంబేద్కర్ కూడా అనారోగ్యానికి గురైనటువంటి సందర్భం ఉంది. కుటుంబం కష్టకాలంలోకి నెట్టబడ్డది, అసలు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అలాంటి కష్టకాలంలో ఎవరో ఒకరు వస్తారు అనేటువంటి సందర్భం అంటుంటారు చూడు, అట్లా ముంబైలో ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి అతను, ఎవరైనా పిల్లలు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటే, చదువుకోవాలనే ఆలోచన ఉంటే తాలకు నేను ఆర్థిక సాయం చేస్తా అనేటువంటి పద్ధతిలో ముందుకు రావడం జరిగింది. అట్లా అంబేద్కర్ చదువు తను ఇచ్చినటువంటి, ఆ దాత ఇచ్చినటువంటి నెలకు 25 రూపాయలు ఏదైతే ఉందో, ఆ నెలకు ఇచ్చినటువంటి 25 రూపాయలు ఇచ్చినటువంటి దాంతో అంబేద్కర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ దాతనే ఈయన యొక్క చదువుని, ఈయన యొక్క పరిస్థితిని, ఈయన యొక్క తెలివిని గుర్తించి అమెరికాకు పంపించాడు చదువుకోమని. అక్కడ అంబేద్కర్కు సంబంధించినటువంటి చదువుకు సంబంధించినటువంటి విషయం చాలా బలమైనటువంటి పునాది ఏర్పడ్డటువంటి విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. అంటే అంబేద్కర్ చదువుకు సంబంధించినటువంటి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే గానీ ముందుకోనటువంటి పరిస్థితి ఉంది. అంతకంటే మనం ముందు గమనంలో పెట్టుకోవాలి. అంబేద్కర్ స్కూల్ చదువుతున్నటువంటి సందర్భంలోనే తండ్రి 2వ వివాహం చేసుకున్నాడు. ఇది అంబేద్కర్కు గిట్టలేదు, అసలు సహించలేకపోయాడు. అంబేద్కర్ తండ్రి నుంచి వేరుపడిపోయి, అసలు నేను ఏదైనా పని చేసుకొని నా చదువు నేను కొనసాగించాలి అనేటువంటి ఆలోచనకు వచ్చాడు. ఆలోచనకు వచ్చి పూణే నుంచి ముంబైకి వెళ్ళాలంటే అసలు డబ్బులు కావాలి. ఆ రోజుల్లో చాలా మంది పూణే నుంచి పోయి ముంబైలో పోయి అనేక మిల్లులలో
కంపెనీలలో పనిచేసి ఎంతో అంత డబ్బులు సంపాదించుకుంటున్నటువంటి రోజులు అది, చదువుకుంటున్నటువంటి వాళ్ళు. అట్లా అంబేద్కర్ కూడా ఆలోచించి అసలు డబ్బులు నేను ముంబై పోవాలంటే కూడా నాకు డబ్బులు కావాలి కదా, నేను ఏం చేయాలన్నటువంటి ఆలోచనకు వచ్చి తన మేనత్త కూడా వీళ్ళతో ఉండేది. ఆ మేనత్తకు దగ్గర కొన్ని డబ్బులు సంచిలో ఉంటాయేమో అనేటువంటి ఆలోచన అంబేద్కర్ ఉంది. ఆ క్రమంలోనే అంబేద్కర్ ఆ డబ్బులను తీసుకోవడం కోసం సంచుల నుంచి చూడకుండా తీసుకోవాలని ఒక ఆలోచనకు వచ్చాడు. చూస్తే ఇవ్వదని. ఆ క్రమంలో తీసుకోవడానికి 3 రాత్రులు అంబేద్కర్ నిద్రగాసాడు. కానీ అసాధ్యం కాదు. 4వ రాత్రి సంచి దొరికింది. కానీ అలా అర్ధాననే ఉంది. అర్ధానతో పూణే నుంచి ముంబై పోవడం ఎట్లా కష్టం, అసాధ్యమయ్యేటువంటి పని కాదు. కాబట్టి అంబేద్కర్ ఆలోచించి చివరికి అసలు నేను చేసింది చాలా తప్పు పని కదా, ఇది నేను డబ్బులు దొంగిలించాను కదా మా అత్త సంచులో నుంచి, అసలు నేను ఎందుకు చేసిన ఈ పని, ఇది నేను చేసిన పని తప్పు కదా అనేటువంటి విషయం చాలా ఆలోచనలో పడ్డాడు. నేను ఇలాంటి పని చేయకూడదు, నేను వీళ్ళందరికీ సమాజం కోసం పనిచేయాలనుకున్నటోని ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దనేది అక్కడ ఆయనకు బీజం పడ్డది. అంటే నేను ఇంకా బాగా చదువుకోవాలి అనే ఆలోచనకు వచ్చాడు. ఆస్తిలో హక్కును కల్పించడం కోసం ఆయన ప్రయత్నం చేశాడు. మహిళల్ని సమానంగా చూడాలనేటువంటి ప్రయత్నం చేశాడు. ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి అవకాశాన్ని కల్పించాడు. ఇదంతా అంబేద్కర్ హిందూ మతంలో ఉన్నటువంటి మహిళల మీద ఉన్నటువంటి చిన్న చూపు ఏదైతే ఉందో దాన్ని బద్దలు కొట్టడమే కదా. అందుకోసం హిందూ మతంలో మనుషులుగా చూడలేనటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఆయన తిరస్కరించాడు. చివరికి ఆయన ఏ మతమైనా మనుషులను సమానంగా చూడలేనటువంటి మతాలు ఉన్నాయి కాబట్టి ఏ మతాన్ని కూడా ఆశ్రయించవలసిన అవసరం లేదు. మనుషులమే మనమే ప్రజాస్వామ్యం కోసం, సమానత్వం కోసం, సౌభ్రాతత్వం కలిసేటువంటి ఏవైతే ఉన్నాయో 3 నినాదాలు ఏవైతే ఉన్నాయో వీటి కోసం మనం అందరం పనిచేయాలని రాజ్యాంగంలో ఆయన బలంగా పెట్టి పొందపరిచేటువంటి పరిస్థితి ఉంది. ఎవడైనా అంటరానితనం గురించి మాట్లాడితే, ఎవడైనా అస్పృశ్యత గురించి లేకపోతే అవమానపరిచేటువంటి పరిస్థితి ఉండే, చివరికి దళితులని కంటి చూపుతో బెదిరించిన అది అంటరానితనం కిందకే వస్తుందనేటువంటి పద్ధతిలో అంబేద్కర్ తన రాజ్యాంగంలో పొందపరిచాడంటే మామూలు విషయం కాదు. అప్పటిదాకా మనిషిగా లేనటువంటి సమాజాన్ని ఒక సమాజంగా, ఉన్నతమైనటువంటి సమాజంగా తీర్చిదిద్దడంలో అంబేద్కర్ చాలా కీలకమైనటువంటి భూమిక పోషించిండు అనేది మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది గాంధీ ఉండొచ్చు, లేకపోతే లాలా లజపతి రాయ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకో నెహ్రూ ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా ఆర్థికంగా బాగా ఉన్నటువంటి కుటుంబాల నుంచి, ఆ రోజు ఆర్థిక కుటుంబాల నుంచి వచ్చి విదేశాల్లో చదువుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళ ఆలోచన వేరు. కానీ అంబేద్కర్ ఒక అంటరానితనం కులం నుంచి వచ్చి చదువుకొని అనేక కష్టాలు పడుతూ, అనేక అవమానాలను ఎదుర్కొంటూ ముందుకు వచ్చి విదేశాల్లో చదువుకొని ఈ దేశ ప్రజల కోసం సమాన అవకాశాలు కావాలనేటువంటి పోరాటం చేసినటువంటి సందర్భంలో చాలా అమోఘమైంది. బ్రిటిష్ ప్రభుత్వం కూడా కొన్ని చట్ట పరిధిలోనే చట్ట ప్రకారం ఇక్కడ పరిపాలన సాగించినప్పటికీ హిందూ మతం జోలికి వెళ్ళలేదు. హిందూ మతంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద ప్రశ్నించలేదు. ఎందుకు ప్రశ్నించలేదంటే హిందూ మతంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల వల్లే ఈ దేశాల్లో వాళ్ళు పరిపాలించడానికి వీళ్ళు సపోర్టుగా ఉన్నటువంటి సందర్భం ఇది. ఒకవేళ వాళ్ళు వ్యతిరేకిస్తే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బాల్య వివాహాలు కానీ, లేకపోతే అంటరానితనం కానీ, మహిళల మీద చిన్న చూపు కానీ, సతీసాగంగా మాట్లాడేటువంటి పరిస్థితి బ్రిటిష్ వాళ్ళు చేస్తే, వీళ్ళకు సపోర్ట్ చేసేటువంటి అగ్రవర్ణాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళని ఇక్కడి నుంచి వీళ్ళకు వ్యతిరేకంగా తయారయ్యేటువంటి పద్ధతిలో వీళ్ళ పరిపాలన సాగుకుంటూ ఉంటుంది అనేటువంటి విషయం బ్రిటిష్ వాడు గుర్తించి, ఎవడెటు పోతే ఏంటి, మా పరిపాలన సౌలభ్యంగా ఉండాలి, ఈ దంతరులు ఈ హిందూ మతంలో ఉన్నటువంటి అస్పృశ్యత ఇట్లా ఉండాలి, మిగతా అన్ని ఎట్లా ఉండాలని వాళ్ళు కూడా, బ్రిటిష్ వాళ్ళు కూడా అట్లా వదిలిపెట్టినటువంటి సందర్భం ఉంది. అందుకోసం మనం ఈ రేపు జరగబోయేటువంటి అంబేద్కర్ జయంతులు ఏవైతే ఉన్నాయో, ఈ అంబేద్కర్ 134వ అంబేద్కర్ జయంతి ఏదైతే ఉందో, ఈ సందర్భంగా దళిత వర్గాల్లో, బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, యువకులు అందరూ కూడా, యువకులందరూ కూడా ఒక అంశాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. అంబేద్కర్ నీ కోసం నువ్వు పని చేసుకో,
ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం నీకున్న సమయాన్ని నీ జాతి కోసం ఎంత వెచ్చించగలిగితే అంత వెచ్చించని చెప్పాడు. అంబేద్కర్ రోజుకు 18 గంటలు చదివేవాడంట. ఈ రోజు చూస్తా ఉన్నాం మనం, అనేక విషయాలను చూస్తున్నాం. కలెక్టర్ కోసం పోటీ పడేటోడు, గ్రూప్ 1 కోసం పోటీ పడేటోళ్ళందరూ కూడా మేము 18 గంటలు చదివాం, 10 గంటలు చదివాం, 8 గంటలు చదివాం రోజుకని చెప్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా మంది, కొంతమంది పేద కుటుంబాల నుంచి కూడా వచ్చి చదువుతున్నటువంటి సందర్భం ఉండొచ్చు. అయితే మనం ఒకటే గమనంలో పెట్టుకోవాలి, వీళ్ళందరూ కూడా అనేక సౌకర్యాలతో ఉండి చదువుకుంటున్నటువంటి రోజులు ఇప్పుడు. చాలా మంది కలెక్టర్లు మనం చూస్తూ ఉన్నాం, పేద ప్రజల కోసం పనిచేయడం కోసం, ఈ సమాజం కోసం పనిచేయడం కోసం మేము కలెక్టర్లు అవుతున్నాం అనేటువంటి విషయాన్ని ఇంటర్వ్యూల సందర్భంగా చెప్తూ ఉన్నారు. కానీ చూస్తే ఏముంది కలెక్టర్ల పరిస్థితి? ఈరోజు చాలా మంది జైలను లెక్క పెట్టేటువంటి, ఊచలు లెక్క పెట్టేటువంటి పరిస్థితి, కోట్ల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు? వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకుల అదుపులో ఉండడం, రాజకీయ నాయకులు చెప్పినటువంటి అడ్డగోలు పనులు, దందాలు చేయడం కోసం ఈరోజు ఒక పావులుగా ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రజలకు సంబంధించినటువంటి పనులు చేయడంలో వాళ్ళు ఏ రోజు కూడా ముందుకు వస్తున్నటువంటి సందర్భాలు చాలా మంది కలెక్టర్లు లేరు. కొద్దిమంది కలెక్టర్లు ఉన్నారు, అక్కడో ఇక్కడో కొద్దిమంది కలెక్టర్లు ప్రజల కోసం సేవ చేయాలి, ప్రజల ఆలోచన విధానానికి పనిచేయాలి, రాజకీయ ఒత్తిడిలకు తలదొక్క ఉన్నారు. కానీ అట్లాంటి వాళ్ళని ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు ఈ అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు ఎక్కడున్నో మారుమూల ప్రాంతాల్లో వేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకోసం ఏంటంటే కలెక్టర్లు ఈరోజు అంబేద్కర్ చదువుకున్న వాళ్ళంతా కూడా ఈ సమాజం కోసం, తన జాతి కోసం, తన ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం పనిచేయాలనేటువంటి ఆలోచన ఏదైతే చెప్పాడో దానికోసం ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా యువత ప్రత్యేకించి ఈ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తన ఆశయాలు ఏవైతే ఉన్నాయో, తన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, తన ముందు చూపు ఏదైతే ఉందో ఈ సమాజం కోసం, ఈ ప్రజాస్వామ్యం కోసం ఎట్లా నిలబడాలి, కులాలకు వ్యతిరేకంగా, మతాలకు వ్యతిరేకంగా, మత విభజనకు వ్యతిరేకంగా ఎట్లా పోరాటాలు చేయాలి, మనం ఎట్లా ఉండాలి, నా జాతి కోసం ఎట్లా పనిచేయాలనేటువంటి విషయాన్ని ఏదైతే చెప్పాడో దానికోసం మనం అందరం కూడా నిలబడవలసినటువంటి అవసరం ఉంది. అట్లా నిలబడి ఈ దేశం కోసం, ఈ ప్రజాస్వామ్యం కోసం, సౌభ్రత్వం కోసం, సమానత్వం కోసం మనందరం కూడా గట్టిగా నిలబడి అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ ఏ అధ్యయనాన్ని అయితే కొనసాగించారో, అదేవిధంగా ప్రజలను సమీకరించి వారి హక్కుల కోసం పోరాటాలు చేశాడో, ఈ రెండింటిని మేళయించి, అధ్యయనాన్ని, ప్రజల సమస్యలని రెండింటిని మేళయించి వాళ్ళ హక్కుల కోసం పోరాడటమే అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేసిన వాళ్ళం అవుతాం. అందుకోసం మనం అందరం కూడా ఐక్యమై ఈ పోరాటాలకు సిద్ధం కావాలన్నది తెలియజేస్తూ సెలవు.